రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేగింది. సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. బర్త్డే సందర్భంగా ఐటీ ఉద్యోగి ఈ ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ లో పోలీసులు సోదాలు చేపట్టారు. ఐటీ ఉద్యోగుల నుంచి 2 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 3 లగ్జరీ కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ ని హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో 6 ఐటీ ఉద్యోగులకి పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఈ 6 ఐటీ ఉద్యోగులను అరెస్టు చేయడం మీద డీటెయిల్స్ ఏంటి? ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో వరుసగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఆ కోవలోనే నిన్న రాత్రి పక్కా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఒక సెరీన్ ఆర్కాడ్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విదేశీ మద్యం బాటలతో పాటు అక్కడ వాళ్ళు చాలా అనుమానాస్పదంగా కూడా కొంచెం ఉన్నారు. దాంతో పాటు వారికి డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా దాంట్లో శాంపిల్స్ లో బయటపడింది. సో వెంటనే సోదాలు నిర్వహించారు పోలీసులు. సోదాలు నిర్వహించిన తర్వాత భారీ స్థాయిలో అక్కడ డ్రగ్స్ వాళ్ళంతా కూడా దొరికాయి. వాళ్ళందరినీ కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే డ్రగ్స్ ఏ మార్గాల్లో హైదరాబాద్ కు వస్తుంది ఏంటనే దానిపై కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టినప్పటికీ కానీ వీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు అంటే దానిపై కూడా పోలీసులు కూపీలాగుతున్నారు. దాంతో పాటు ఇప్పుడు వీళ్ళందరూ పట్టుబడినటువంటి వాళ్ళందరూ కూడా ఐటీ ఉద్యోగులే కాబట్టి డెల్ కంపెనీలో పనిచేస్తున్నారు. సో డెల్ కంపెనీలో పనిచేస్తుంటే తన స్నేహితులు ఎవరుతున్నారో ఆ స్నేహితుని బర్త్డే అక్కడ జరుపుకుంటున్నాగా ఒకసారిగా పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఎందుకంటే విపరీతమైనటువంటి సౌండ్ తో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పక్కన ఉన్నటువంటి ఫామ్ హౌస్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. దాని తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా వెంటనే అలర్ట్ అయి పోలీసులకి ఇన్ఫార్మ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో సోదాల్లో 50 గ్రాములు ఎల్ఎస్డి బ్లాస్ట్ ఒకటి, అలాగే 20.21 గ్రాముల హషీష్ ఆయిల్, తర్వాత చాలా వరకు పాటు ఖరీదైనటువంటి మద్యం బాటిల్ అయితే అక్కడ దొరికినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతో పాటు ఈ బర్త్డే పేరుతో ఇటీవల కాలంలో ఈ దావతులు ఎక్కువగా చేసుకుంటారు కాబట్టి వాటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా అయితే అక్కడ పెడుతున్నారు. అయితే ఎవరైతే బర్త్డే పార్టీ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పైన కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. దాంతో పాటు ఈ అభిజిత్ బెనర్జీ అతను, దాంతో పాటు ప్రతాప్ గోయల్ గాని, జస్వంత్ దినేష్ గాని, వీళ్ళు ముగ్గురు కూడా టెస్టులు చేసిన తర్వాత వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. సో వారిని అరెస్ట్ చేశారు. దాంతో పాటు అరెస్ట్ చేసిన తర్వాత చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో వారిని అప్పచెప్పారు. సో వారిపైన నార్కోటిక్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ మీద కేసులు పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ ఫామ్ హౌస్ వీళ్ళకి రెంట్కి ఇచ్చారు కాబట్టి 2 రోజుల పాటు ఆ ఫామ్ హౌస్ లోనే మొత్తం ఈ డ్రగ్స్ కానీ ఇవంతా కూడా దొరికాయి కాబట్టి ఆయన పైన కూడా కేసు నమోదు చేశారు. సో చూడాలి, మొత్తం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు వాడినటువంటి కార్లు చాలా ఖరీదైనటువంటి కార్లు, ఒక్కొక్కటి BMW కార్ ఒకటి ఉంది, దాంతో పాటు హై ఎండ్ లో ఉన్నటువంటి జీప్ కార్ ఒకటి ఉంది, తర్వాత డాట్సన్ కార్ ఒకటి ఉంది. సో దాదాపు 4-5 కార్లు ఇప్పుడు వారు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క కారు బహిరంగ మార్కెట్ లో చాలా విలువగానే ఉంది. ఇప్పుడు BMW చూసుకుంటే దాదాపు ₹1 కోటి పైన ఉంది. సో కొత్త కారు మోడల్. సో దాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. దాంతో పాటు వీళ్ళు వాడినటువంటి ATM కార్డ్స్ కానీ, తర్వాత వీళ్ళైతే డ్రగ్స్ సేవించడానికి వాడినటువంటి ఇతర క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో కూడా మద్యం బాటిల్తో పాటు వారి యొక్క మొత్తం డీటెయిల్స్ అంతా కూడా పోలీసులు తీసుకున్న తర్వాత వారిని అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగులు ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ సేవించడం ఇదే ప్రసంగాన్ని భావించాలి. ఎందుకంటే గతంలో చూసాం సప్లయర్స్ ఎక్కువగా కొంతమంది లక్ష్యం చేసుకొని అమ్ముతుండగా దాదాపు వాళ్ళ దగ్గర 4-5 గ్రాములు 6 గ్రాముల వరకు మాత్రమే దొరికేది. కాకపోతే ఎక్కువ కార్టెలు మాత్రం కొన్ని ప్లేసెస్ మాత్రమే దొరికిన సందర్భం. కాకపోతే ఐటీ ఉద్యోగులు మాత్రం ఎక్కువగా చాలా సెక్యూర్ గా ఉంటారు. కాకపోతే ఈసారి పక్కా ప్రణాళికతో వారిని అరెస్ట్ చేశారు కాబట్టి గతంలో కూడా వాళ్ళు ఏ పార్టీలో పాల్గొన్నారు, ఎక్కడెక్కడ ఏ మార్గాల నుంచి కూడా ఈ డ్రగ్స్ అనేది తెప్పించుకున్నారు అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. వారి యొక్క సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాట్సాప్ లో కొన్ని కోడ్ లాంగ్వేజెస్ లో వాళ్ళు మాట్లాడుకొని ఈ యొక్క
ఆ డ్రగ్స్ ని తెప్పించుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు కాబట్టి ఆ తరహానే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. రానా, ఒక క్లారిటీ ఇవ్వండి. అంటే కేవలం అంటే పక్కనున్న వాళ్ళు వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు వెళ్ళి తనిఖీ చేస్తే ఈ డ్రగ్స్ దొరికాయా, లేకపోతే డ్రగ్స్ అక్కడ పక్కాగా వాడుతున్నారని తెలిసి పోలీసులు వెళ్ళి తనిఖీ చేశారా? అంటే ఇటీవల కాలంలో ఫామ్ హౌస్ లో కానీ ఎక్కువగా ఇలాంటి పార్టీలు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. దాంట్లో స్టాఫ్ గా పనిచేసినటువంటి వారిని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అడుగుతుంటారు, వాచ్మెన్ గానీ వీరందరినీ కూడా. అయితే అక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కనపడినా, లేకపోతే శృతి మించినట్టు అనిపించినా, లేకపోతే వేరే రకాల డ్రగ్స్ సేవించినట్టు అనిపించినా కూడా వెంటనే ఇన్ఫార్మ్ చేయమని కూడా చెప్పారు. కాబట్టి దాని తగ్గట్టుగా చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ హౌస్ లోపల నుంచి కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు డైరెక్ట్ గా అదే ఫామ్ హౌస్ కి వెళ్ళి రైడ్ చేస్తారు. ఎందుకంటే దాని పక్కన దాదాపు 5-6 ఫామ్ హౌస్లు ఉన్నాయి. అంటే విత్ ఇన్ 500 మీటర్స్ లోపలనే ఉన్నాయి. సో వాటిలో ఎక్కడ కూడా వాళ్ళు దాడులు చేయలేదు. సో అంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళు లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఆ లోపలికి వెళ్ళేసరికి అవన్నీ దొరికాయి. సో దొరికిన తర్వాత వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. నేను రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రానా. సో person who provided you in Hyderabad. He recently went to. Other than Himachal Pradesh, any person who provided in Hyderabad. Son of. The person who provided you in Hyderabad. వాళ్ళని ప్రజెంట్ అయితే ఫామ్ హౌస్ని వీళ్ళు 2 రోజులకి బుక్ చేసుకున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే ఒక్కసారిగా కూడా ఎక్కువగా శబ్దాలు రావటం, ఎక్కువ మ్యూజిక్తో కూడా వీళ్ళు మ్యూజిక్ని వింటూ ఉండటం కూడా జరిగింది. అయితే పక్కనున్న ఫామ్ హౌస్ వాళ్ళు కూడా పోలీసులకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయటం, వెంటనే కూడా అనుమానం వచ్చిన అక్కడ వాచ్మెన్ కూడా చెప్పటం, వీటన్నిటి వల్ల అయితే పోలీసులు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసిన తర్వాత విదేశీ మద్యంతో పాటు వీళ్ళు డ్రగ్స్ కూడా వాడినట్లు, ఆ డ్రగ్స్ విలువ 2 లక్షల వరకు కూడా పట్టుబడింది. అయితే డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తే వీళ్ళకి పాజిటివ్ కూడా రావటం జరిగింది 6 సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి. అయితే ఇటీవల కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డ్రగ్స్ విషయంలో పట్టుబట్టడం మాత్రం ఇదే మొదటిసారి. సో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడైతే దర్యాప్తు ప్రారంభించారు. ఈ హిమాచల్ ప్రదేశ్ నుంచి డ్రగ్స్ వచ్చినట్లుగా కూడా గుర్తించారు.